ఆడేసాడు. పిచ్చెక్కిపోయి మూవీ చూసారు. నాకు పిచ్చి బొరారు అయిపోయినా మూవీ చూసి. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ మొత్తం ప్రభాస్ చూడరాబోయే హైలైట్. అబ్బా ఆ బాడీ ఏముందిరా బాబో, ఏముందిరా. కాకుండా రెబల్ సాబ్ అని పెట్టుంటే ఇంకా సూపర్ సూపర్ ఫీల్. ఆ థ్రిల్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. మారుతి అంటే ఎంతసేపు నార్మల్ హారర్ కామెడీ అనుకున్నాం, ఇది వేరే లెవెల్ తీస్తారు, మల్టీవర్స్ లాగా. మా రెబలోడ్ అయితే లాస్ట్కి డాక్టర్ స్ట్రేంజ్ లాగా మంచి మంచి యాక్షన్ సీన్లు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మాడి బాడీ లాంగ్వేజ్ అయితే సూపర్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ సినిమా డైలాగులు అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మేము అందరికీ చెప్పేసుకోవచ్చు. మావాడు నిజంగా పాన్ ఇండియా కాదండి, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్, ఇంకేదన్నా అనుకోవచ్చు. మావాడికి ఏం తక్కువ కాదు. కొంచెం టైం కావాలా, టెక్నీషియన్స్ కావాలా. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. డైరెక్టర్ అనేటోడు ఒక విజన్తోనే మూవీ తీస్తాడు. సౌండ్ మిక్సింగ్, మిగతా టెక్నీషియన్స్ అందరినీ కలిపి కూర్చోబెట్టి సినిమా చూపిస్తే ఏ సినిమా హిట్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు అందరికీ హెల్ప్ చేయొచ్చు కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఎవడన్నా టికెట్లు ఓపెన్ చేస్తాడా? ఒక హాఫ్ డే ముందు చేసినా కూడా ఎంతమంది ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఫ్యాన్స్ అని ఎవరండి ఫ్యాన్స్? అసలు నాకు అర్థం కాదు. మేము లేకపోతే వీళ్ళు లేరు. బట్ స్టిల్ మేము వాళ్ళని ఎక్కడ పెట్టుకొని చూస్తాం. మాకున్న ఫీలింగ్స్కి, మాకున్న ఎమోషన్స్కి ఎందుకు వీళ్ళు ఎన్కాచ్ చేసుకోవాలా? పక్కోటి డబ్బులు ఆశపడొద్దు అని అంటాడు మా డార్లింగ్ సినిమాలో. మరి మా ప్రొడ్యూసర్స్ ఎందుకు మరి మా డబ్బుల మీద అంత ఆశ పెట్టుకుంటారు? మేము డబ్బులు ఇవ్వకపోతే సినిమా హిట్ అవుద్దా? అవ్వదు. నువ్వు 150 పెట్టు, 1000 రూపాయలు పెట్టు, చూడ్డానికి వస్తాం. మరి అట్లాంటప్పుడు ముందే ప్లానింగ్ చేసుకోవడానికి ఏం మాయరోగం మీకు? ఓకే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు మీ జియోని, మీరు పెట్టుకున్న పర్సనల్ రిక్వెస్ట్ లేవున్నా కూడా ఆల్రెడీ ఇయ్యనంటే అడుక్కు తినడానికి ఏం మాయరోగం వచ్చింది మీకు? ఎందుకు అడుక్కుంటున్నారు అసలు? ఎలాగో మనోడికి బాగానే ఉంది కదా బ్యాక్గ్రౌండ్. మీరు ముందే ప్లానింగ్ చేసుకుంటే ఇష్యూస్ ఉండకపోయేగా. ప్రీమియర్స్ చేసి అలవాటు చూపించిందే మీరు. మాకు చూపండి, మేము చెప్తాం సినిమా ఎలా ఉందో. మీడియా మొత్తానికి ప్రీమియర్లు వేసుకుంటే మాత్రం మీరు సినిమా ముందుకు పోదనుకొని మీరు ఒక ఆబ్లిగేషన్ పెట్టుకొని ఒక మైండ్ సెట్ తో బతికారు కదా. ఇది తప్పండి, మానేసుకోండి. ప్రొడ్యూసర్స్ అంతా ఫ్యాన్స్ ఉంటేనే సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క యాంగిల్లో చూసినట్టు ఒక్కొక్క టీవీ ఛానల్ ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటది. ఫ్యాన్ ఫీలింగ్ అంటే మీకేంటో తెలిసినప్పుడు ఫ్యాన్స్ ని పక్కకు పెట్టి వేరే వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఇలానే వెనక్కి తిరిగిదంతది. కాబట్టి నాకు ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నా అది ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా అందరు కలిసి కట్టుగా ఏకదాటిగా ఒక్కటే దగ్గర నించొని ఇండస్ట్రీని ముందు తీసుకుపోండి. మా ఫ్యాన్స్ గోల కూడా మీరు అర్థం చేసుకోండి. అసలీ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు నేను ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్ టైం డార్లింగ్ మా రెబలోడు కుమ్మిపాడు దొబ్బాడు. ఫస్ట్ హాఫ్ పోయింది. నేను ఫ్యాన్ కావాలంటే నా డిపి అన్ని చూపిస్తా. నేనైతే జెన్యున్ ఫ్యాన్. నేను ఫ్యాన్. సినిమాలోనా? సినిమాలో ప్రభాస్ లుక్ అవి తప్ప మారుతి డైరెక్షన్ మొత్తం పోయింది. ఆ లాస్ట్ కి క్లైమాక్స్ తప్ప ఏం లేదు బ్రో సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడు ఏదో ఇట్లా చేసి పడేసింది, కానీ ఇట్లా లైట్ అంతంత మాత్రాన అని ఉందా అట్లా తీసుకెళ్ళిపోయాడు. క్లైమాక్స్ తప్ప అంత మంచిగా అనిపించలేదు బ్రో ఫస్ట్ హాఫ్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొంచెం లేచినట్టు అనిపించింది. మళ్ళీ అట్లా డౌన్ అయితే మళ్ళీ క్లైమాక్స్ లేచింది అంతే. అలా బాగుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎరగ తీసాడు అసలు. అయితే నేను రెబల్ ఫ్యాన్ గా చెప్తాను కదా, చాలా బాగుంది సినిమా. చూడకపోతే వాళ్ళు దురదృష్టం, కానీ సెట్ అసలు మూవీ. ప్రభాస్ ఫ్యాన్. లేదు, చాలా బాగుంది. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. అంత కరెక్ట్ గా ప్రభాస్ కి తగ్గట్టే తీసాడు. అంతా తీసాడు అంటే మధ్యలో కొంచెం లాగ్ ఉందేమో, కానీ చాలా బాగుంది సినిమా అంతా. హైలైట్ సీన్ అంటే బైక్ ఫైట్ ఉంటుంది అక్కడ, 2 పల్సర్ బండ్లు ఇలా పట్టుకుని తిప్పుతాడు. అది హైలైట్ అసలు. ప్రభాస్ ఆ ఫైట్ సీన్ అసలు చాలా హైలైట్. మనం సలార్ మూవీ అన్ని చూసి దీంతో కంపేర్ చేయొద్దు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగా, అది వైలెన్స్. అది ఆ రెండు కంపేర్ చేసుకుంటే బాగోదు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వైలెన్స్ మూవీ అలా చూసుకోవాలి. చాలా మంది ప్రభాస్ డాన్స్ చేయలేదు అంటారు, ఈ సినిమాలో డాన్స్ చాలా బాగా చేశారు అంటున్నారు. డాన్స్ బాగుంది. నాచే సాంగ్ ఒకటి, సహనా సాంగ్ ఒకటి చాలా బాగా చేశాడు ప్రభాస్. అంటే వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే బాగుంటుంది. హారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం, కానీ ప్రభాస్ గారి లుక్స్, ఆ స్క్రీన్ ప్లే, ఇంకా ఆ చేసిన విధానం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. 3 హీరోయిన్స్ అనేది కొంచెం కొత్త కాన్సెప్ట్, బాగుంది సినిమా. అయితే 1935 సర్కస్ సెకండ్ పార్ట్ అని అనౌన్స్ చేశారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది.
సో చూద్దాం ఇంకేమవుతుందో. హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం చాలా కొత్త పాయింట్ క్లైమాక్స్ అయితే, అది ట్రాన్స్లోకి వెళ్ళి ఫైట్ చేయడం అదంతా అదొకటి బాగుంది. ఇంకా ఆవిడ ప్రభాస్ వాళ్ళ నానమ్మ రోల్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అదొక బెనిఫిట్ పాయింట్. ఇట్స్ గుడ్ మూవీ. బుజ్జిగాడ్ లాగా చూడొచ్చు, పర్లేదు, వన్ టైం వచ్చాను. సెకండ్ హాఫ్ సూపర్. మారుతి వర్షన్ సూపర్, సినిమా సూపర్, బాగుంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ కూర్చోబెట్టింది భయ్య, కంటిన్యూ కూర్చోబెట్టింది, బయటకు రాదు. అట్లేం లేదు భయ్య, ఇంట్రొడక్షన్ అది. ఏ సినిమాకైనా ఇంట్రొడక్షన్ ఉంటుంది, రైట్. చాలా బాగుంది. ఎట్లా యాక్షన్ సినిమానా లేక ఫ్యామిలీ ఓరియంటెడా? ఎలా ఉంది సినిమా? బాగుంది. భయ్యా ఎలా ఉంది సినిమా? ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి? ప్రభాస్ వింటేజ్ లుక్స్ మంచిగా ఉంది. ఎట్లా లెంత్ ఎక్కువ ఉంది సినిమా అంటున్నారు. కామెడీ ఉంది, మంచిగానే ఉంది సినిమా. ఎందుకంటే సినిమా 3 hours 3 minutes ఉంది, మంచిగా ఉంది సినిమా. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఏ సీన్ బాగున్నాయి? కాన్సెప్ట్ అంటే థ్రిల్లింగ్ ప్లస్ హర్రర్ కామెడీ 3 ఉన్నాయి, మంచిగా ఉంది సినిమా. మూవీలో క్లైమాక్స్ ఎక్సలెంట్, లాస్ట్ 30 minutes మస్ట్ వాచ్. తనది ఇంటర్వెల్ బ్యాంక్ ఆఫ్ కోర్స్. కామెడీ ఎక్సలెంట్, అండ్ కామెడీ టైమింగ్స్ కి లైక్ వి అగైన్ సా ది వింటేజ్ ప్రభాస్ అని అంట. డార్లింగ్ ఇస్ బ్యాక్ అని అంట. పార్ట్ 2 కోసం వెయిటింగ్. లెంత్ ఉంది అంటున్నారు సినిమా. ఏమో లైక్ మధ్యలో యూ మైట్ ఫీల్ బిట్ ల్యాక్, కానీ మూవీ ప్రాసెస్ చూస్తే ఎస్ యూ కెన్ మూవ్ ఆన్ విత్ ది మూవీ అండ్ మ్యూజిక్. మారుతి గారి మార్క్ అనిపించింది ఆ సినిమాలో. అసలు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలిగారు. ఐ మీన్ లైక్ కొన్ని సీన్స్ లో వి ఆల్మోస్ట్ సో లైక్ ది వింటేజ్ ప్రభాస్, ప్రాబ్లం లేదు. బట్ లైక్ కొన్ని సీన్స్ లో ఏమైందంటే లైక్ కొన్ని సీన్స్ డిలీట్ చేశారు, దానివల్ల లైక్ మిస్ మ్యాచ్ అయినట్టు అనిపించింది. బట్ మూవీ వాజ్ ఎక్సలెంట్. రొటీన్ అనిపించిందా? హారర్ కదా, మరి ఏమన్నా కొత్తగా? ఐ మీన్ న్యూ స్టోరీ బాగుందని అనిపించింది. మరి పార్ట్ 2 అనేది కూడా ఉంటుంది అంటున్నారు. పార్ట్ 2 సర్కస్ బాగుంది. అంటే ఈ సినిమాకి అవసరం అంటారా పార్ట్ 2? పార్ట్ 2 లైక్ ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటే బాగుంటుంది. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఐ డోంట్ నో. అంటే ఈ పార్ట్ 1 చూసిన తర్వాత ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తారా పార్ట్ 2 కోసం? అంటే బ్రో విఎఫ్ఎక్స్ ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటుంది. విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ పార్ట్, సీన్స్ రిలీజ్ చేయకుండా లైక్ మళ్ళీ సేమ్ టికెట్స్ ప్రాబ్లం ఇవ్వకుండా టైంకి రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ప్రీమియర్ అని పెడితే మూవీ నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్స్ ఇంకా బాగా చూడొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్రాంతి విన్నర్ రాజసాబ్ అంటారా, మిగతా వేరే సినిమాలు అంటారా? అంటే ఇది లైక్ ఫస్ట్ రిలీజ్ కాబట్టి ఫెస్టివల్ కి ఇది బెస్ట్ అని అంటాను. ఒకవేళ నెక్స్ట్ అప్ కమింగ్ చిరంజీవి గారిది ఉంది, ఇంకా వేరే వాళ్ళది ఉంది కాబట్టి, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే వేరే లాంగ్వేజెస్ తెలీదు, బట్ తెలుగులో దిస్ ఇస్ రికార్డ్ బ్రేకింగ్ అని అంటారు. మూవీ అయితే ఇట్ వాస్ పీక్స్. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మనకి ప్రభాస్ ఇట్లా కనిపిస్తుంది అంటే, నేను లైక్ పర్సనల్గా రెబెల్ ఫ్యాన్ లాగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు థియేటర్కి పోయి చూడాలి మూవీ. అసలు ప్రభాస్ యాక్టింగ్ అనేది ఎన్ని ఫామ్లో వేసిందంటే ప్రభాస్ లాగానే అనిపించాడు మీకు. అండ్ సాంగ్స్ చూస్తే తమన్ డీసెంట్గానే ఉండే, ఐల్ బి ఆనెస్ట్. అండ్ స్టోరీ లైన్ చూసుకుంటే సంజయ్ దత్ ఆల్సో చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ యా